ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అథ ద్వితీయోధ్యాయః సాంఖ్యయోగః. 40వ శ్లోకం. నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. నిఘంటువు. ఇహ ఈ కర్మయోగమునందు అభిక్రమనాశ ఆరంభ బీజనాశము న అస్తి ఉండదు. ప్రత్యవాయ మరియు దీనికి విపరీత ఫలరూప దోషము కూడా న విద్యతే ఏమాత్రము ఉండదు. అస్య ఈ కర్మయోగ రూపమైన ధర్మస్య ధర్మం యొక్క స్వల్పం అపి ఏ కొంచెము సాధన అయినను మహతః భయాత్ జన్మ మృత్యు రూపమైన గొప్ప భయము నుండి త్రాయతే కాపాడును. భావం చూస్తే ఈ నిష్కామ కర్మయోగమును ప్రారంభించినచో దీనికి ఎన్నటికీ బీజనాశనము లేదు, దీనికి విపరీత ఫలితములే ఉండవు. పైగా ఈ నిష్కామ కర్మయోగమును ఏ కొంచెం సాధన చేసినను అది జన్మ మృత్యురూప మహాభయము నుండి కాపాడును. శ్రీ భగవానులు ప్రవచించబోయే నిష్కామ కర్మయోగమునకు ఇది నాంది శ్లోకం. ఆ యోగం శీలించడం వలన కలిగే సత్ఫలితాలను ఈ శ్లోకంలో రేఖామాత్రంగా చెప్పడం జరిగింది. ఇది సామాన్య జనావళికి అంతటికీ జగద్గురువు దయాళువై సంసార సాగరం నుండి తరింపచేసేందుకు ఇచ్చిన సందేశ వాక్యం ఇది. ఈ యోగాన్ని ఎవరైనా ఎప్పుడైనా ప్రారంభించవచ్చు. దీనిని ప్రారంభించి అనివార్య కారణాల వలన కొంతకాలం తర్వాత సాధకుని దృష్టి ఇతర విషయములపై మళ్ళినచో దాని వలన ప్రారంభించిన యోగమునకు నష్టం వాటిల్లదు, మరలా పునః ప్రారంభించవచ్చు. ఏ వ్రతమో యజ్ఞమో ప్రారంభించి ఏ కారణం చేతైనా దానిని విహితముగా విధిపూర్వకముగా సమగ్రంగా సంపూర్ణంగా శాస్త్రయుక్తంగా పూర్తి చేయనిచో దాని వలన దోషం కలుగుతుంది. ప్రత్యవాయ దోషం అనగా విపరీత ఫలితం ప్రాప్తించవచ్చు. కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడినట్లుగా ఈ నిష్కామ కర్మయోగం మధ్యలో కొంతకాలం చేయని ఎడల ప్రత్యవాయ దోషం కానీ పాపం కానీ సంభవించవు. అభిక్రమ నాశోష్టి అనగా ప్రారంభ నాశం కూడా లేదు. శృతి స్మృతులను అనుసరించి కొందరు ప్రత్యేక ఫలితములను ఆశించి జ్యోతిష్ఠోపాధి క్రతువులను ఆచరిస్తారు. వాటిని చివరి వరకు సంపూర్తిగా శాస్త్రయుక్తంగా ఆచరించవలసిందే. ఆ విధంగా ఆచరించినచో ఫలితం పొందవచ్చు, పొందలేకపోను వచ్చు. ఒకవేళ ఫలితాలు పొందినా దాని ఫలితం శాశ్వతం కాదు. ఆశించిన ఫలితం అందగానే ఆ యాగఫలం పరిసమాప్తము కాగలదు. కానీ కర్మయోగం వలన కలిగే ఫలం నశించనిది, తరిగిపోనిది, ఆత్మ సాక్షాత్కార పర్యంతము వెంట నుండి ఉండేది, బుద్ధిని ప్రబుద్ధం చేసేది, అంతఃకరణాన్ని మాలిన్యరహితం చేసి అనేక జన్మల వాసనా మాలిన్యాలను నశింపచేసి పరిశుద్ధం చేసేది. ఈ కారణాల వలన ఈ నిష్కామ కర్మయోగం ప్రారంభించిన తర్వాత విపరీత ఫలాలను అందించక దోషాలను దరిచేరనీయక మనిషి సక్రమంగా జ్ఞాన మార్గం వైపు పయనింపచేయగలిగిన శక్తి దీనికి ఉన్నదని ఈ శ్లోకం వలన తెలియచున్నది. ఈ శ్లోకం యొక్క 2వ పాదంలోని ఈ యోగం లేక ధర్మం స్వల్పంగా ఆచరించిన త్రాయతే మహతో భయాత్ మహాభయం కలిగించేదేది ఉన్నా దాని నుండి నీవు రక్షించబడతావని అర్థం. నిష్కామ కర్మయోగంలో స్వార్థంతో కూడిన ప్రతిఫలాపేక్ష లేదు, త్యాగమే దీని ఆశయం. అందువలన పొందవలసిన ఫలం పొందలేదనే భయం లేదు. స్వాతంత్ర సమర పోరాటంలో ఒకే లక్ష్యశుద్ధి సమరయోధుల ముందు ఉన్నది. అది భారతమాత దాస్య శృంఖలాలను ఛేదించటమే, దేశానికి సంపూర్ణ స్వాతంత్రం సంపాదించటం. అందుకు ఆ మహానుభావులు ఎన్నో త్యాగాలను చేశారు. చెరసాలలో పాలయ్యారు, సంసారాలను వదిలివేశారు, కనక వర్షం కురిపించే వృత్తులను వదిలివేశారు, లాఠీ దెబ్బలు తిన్నారు, స్వసుఖాలను వదిలేసి అనేక బాధలకు లోనయ్యారు. ఇదంతా త్యాగపూర్వకమైన కర్మ. ప్రాణత్యాగాలకు కూడా వారు వెనుకంజ వేయలేదు. కారణం అది నిష్కామ కర్మయోగం. త్యాగం వారి ఊపిరి, సేవ చేయడం వారి ఆశయం.
ప్రజాహితమైన స్వాతంత్ర సిద్ధి వారి లక్ష్యం. కానీ ఈనాటి నాయకులు ప్రజల్లోనికి నిర్భయంగా రాలేకపోతున్నారు. కారణం వారి స్వార్థం, ఫలాపేక్ష. ప్రజలకు చెందవలసిన దేశ సంపదను నిస్సిగ్గుగా, నిర్లజ్జగా దోచుకునే దొంగలు కనుక ప్రజల్లోనికి రాలేకపోతున్నారు. కనుక నిష్కామ కర్మాచరణంలో స్వార్థం లేదు. త్యాగం, ప్రేమ, సేవా దృక్పథం, నిశ్చలతత్వం, నిర్మలమైన అంతఃకరణం ఉన్నాయి. వర్షించే మేఘాలు, ప్రవహించే నదులు, సౌరభాలను వెదజల్లే పూలు, పండ్లను నందించి ఆనందింపచేసే ప్రకృతి, ఇవన్నీ నిష్కామ కర్మనే బోధిస్తున్నాయి. వీటిని సృష్టించి ప్రాణకోటికి పోషిస్తున్న భగవానుడు కూడా మీరంతా నిష్కామ కర్మలు చేయండి, స్వార్థాన్ని, ఫలాశక్తిని విడనాడండి, త్యాగబుద్ధిని అలవర్చుకోండి, వీటి ద్వారా భయాన్ని నుండి విముక్తి పొందండి అని హితోపదేశం చేస్తున్నారు. మరి జీవితంలో మనిషి ముఖ్యంగా పంచదుఃఖాలకు లోనవుతారట. అవే భయానికి కారణాలని పరమాత్మ మనకు ఆ పంచదుఃఖాలను తెలియచేస్తున్నారు. 1. మాతృగర్భంలో అనుభవించే గర్భగత దుఃఖం. తల్లి శరీరంలోని మలమూత్రాదుల మధ్య గతి లేక బయటకు రాలేక తీరని దుఃఖాన్ని అనుభవిస్తాడు. 2. జననకాల దుఃఖం. 3. వ్యాధిజనిత దుఃఖం. 4. జరా దుఃఖం. 5. అన్నింటికీ మించినది మరణ దుఃఖం. ఇవన్నీ భయాన్ని కలిగించేవే. జననం నుండి మరణ పర్యంతము కలిగేవన్నీ సమస్యలే, పోరాటాలే, ఆరాటాలే, ఆశాపాశాలే, ఆందోళనలే. ఉన్నది పోతుందేమోనని, లేనిది రాదేమోనని భయం. ఈ భయాలన్నింటికీ నివారణ ఉపాయం ఏంటంటే ఈ నిష్కామ కర్మయోగమే. యోగము అనగా చిత్తశుద్ధితో కూడిన పట్టుదలతో జీవితాంతం ఆచరించవలసింది. ప్రయత్నం చేయండి, శాంతిని పొందండి, భయం నుండి అభయానికి పయనించండి. భయం అనే పదానికి జనన మరణ రూపమైన సంసార భయంగా చాలామంది వ్యాఖ్యాతలు చెప్తూ ఉంటారు. ఉదహరించిన అంశాలు కూడా ఆ సంసారంలోనివే అని గమనించే ప్రార్థన. కర్మయోగ సాధకుడు సాధనను చివరి వరకు కొనసాగించకపోయినా నష్టం వాటిల్లదు. సాధకుడు సంపాదించుకున్న పుణ్యం ప్రతి జన్మలోనూ అభివృద్ధి చెంది క్రమముక్తికి దారి తీయగలదు. జై శ్రీకృష్ణ పరమాత్మునికి జై. జై భగవద్గీతకు జై. కృష్ణార్పణం.